సాంకేతికత సాయంతో జమిలీ ఎన్నికలు జరపడం కష్టం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జమిలీ ఎన్నికలతో ఖర్చు ఆదా అవుతుందని చెప్పారు. ఒక దేశం ఒక ఎన్నికపై తిరుపతిలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది లేదన్న వెంకయ్య కొన్ని పార్టీలు వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదన్నారు. తక్కువ జనాభా 30 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడే సార్వత్రిక ఎన్నికలు మనం కలిసి పెట్టుకున్నప్పుడు ఇవాళ సాంకేతిక పెరిగింది, అవకాశాలు పెరిగాయి, వసతులు కూడా పెరిగాయి. అందువలన అది పెద్ద సమస్య కూడా కాదు. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ కారణాల వల్ల జమిలీ ఎన్నికలు వ్యతిరేకిస్తున్నారు. ఏకకాలిక ఎన్నికలు జరిగితే వచ్చే ప్రయోజనం ఏందని అడుగుతున్నారు కొందరు. సమయం ఆదా అవుతుంది, వ్యయం తగ్గిపోతుంది, ప్రభుత్వ వనరులు ఆదాయమై సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టేందుకు ఆ నిధులు మనకు మిగులుతాయి. ఎన్నికల ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. 1000 కోట్లు పెరిగిందని లెక్క చెప్తూ ఉన్నారు.